చూస్తేనే ఒళ్ళు జల్దరిస్తుంది. అసలు వీళ్ళు భక్తులు ఎలా అయ్యారా అనిపిస్తోంది. అరాచకం, రాక్షస ప్రవృత్తి కలగలిసిన అఘోరాల వ్యవహారం అందరిలో భయం కలిగిస్తోంది. ఆధ్యాత్మిక ప్రస్థానంలో అసలు భయానక వేషం ఏమిటి, ఇంత దారుణ ధోరణి ఏమిటి అని ఎందరికో సందేహం కలుగుతోంది. కుంభమేళ జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. ఈ అఘోరాలు కాలుతున్న శవాల మధ్య కాలం గడుపుతూ ఉంటారు. వారు తిండి, నిద్ర, ధ్యానం, శారీరక అవసరాలు తీర్చుకోవడం అన్నీ అక్కడే. శరీరమంతా బూడిది రాసుకొని మనుషుల పుర్రెలను చేత పట్టుకొని తిరుగుతూ గంజాయి తాగుతూ శ్మశానాలలో సంచరిస్తూ ఉంటారు. అఘోరి అంటే సంస్కృతంలో భయం కలిగించని అన్న అర్థం ఉంది. కానీ వేరి వేషాధారణ, అసాధారణ ఆచార వ్యవహారాలు భీతిగొలుపుతాయి. అదే సమయంలో వీరి పట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. అఘోరాలు చేసే పనులను అర్థం చేసుకోవడం, జీర్ణించుకోవడం సాధారణ ప్రజలకు చాలా కష్టం. కుంభమేళ సమయంలో నదీ సంగమంలో పవిత్ర స్నానాలకు వచ్చే అఘోరాలలో కొందరు నకిలీలు కూడా ఉంటారని, ఆ సమయంలో వచ్చే భక్తులు, పర్యాటకులను పూజలు, ఆశీర్వచనాల పేరిట డబ్బు సంపాదించుకునేందుకు ఇలాంటి అవతారం ఎత్తేవారు ఉంటారని పరిశోధకులు చెప్పారు. నిజమైన అఘోరాలకు డబ్బుపై వ్యామోహం ఉండదని, వారు డబ్బును ఆశించరని వారు అంటారు. శివతత్వమే వీరి విశ్వరూపమని, ఇదే వీరి రహస్యమని కొందరంటారు. కుంభమేళ, ఇతర ప్రత్యేక ఉత్సవాల సమయంలో అఘోరాలు తమ ప్రపంచం నుంచి ఇలా బయటకు వస్తారు. ఈ అఘోరాలు ప్రధానంగా శివభక్తులు. ఉత్తర భారతదేశంలో అఘోరాలలో పురుషులే ఉంటారు. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం శ్మశాన వాటికల్లో పురుషులతో పాటు మహిళా అఘోరాలు కనిపిస్తారు. ఈ మహిళా అఘోరాలు దుస్తులు ధరిస్తారు. దేశంలో ఎంతమంది అఘోరాలు ఉన్నారనే విషయంలో స్పష్టమైన లెక్కలు లేనప్పటికీ వేల సంఖ్యల్లో ఉన్నట్లు మాత్రం అంచనాలున్నాయి. మొత్తానికి అఘోరాల అసలు అన్వేషణ, రహస్యం శ్మశానంలోనే ఉంటాయని మాత్రం తేలింది.